శ్రీశైలంలో అతి పెద్ద ఇష్యూ ఎప్పుడు జరగనంత. ఎందుకంటే శివభక్తులు, శివమాల వేసుకున్నటువంటి భక్తులు, శివస్వాములు అంటాం మనం. అలాంటి వేలాది మంది శివస్వాముల మీద లాఠీ చార్జ్. ఇంతకంటే అపచారం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే హిందూ మతం మీద దారుణం ఇంకోటి ఉంటుందా? శివస్వాముల మీద పోలీసుల లాఠీ ఛార్జీనా? దాన్ని కప్పిపుచ్చుతూ ఆ రెండు గాలి పత్రికలు దాన్ని అసలు ఇష్యూనే కాదన్న కోణంలో భక్తులను అగౌరవపరచొద్దు. శ్రీశైలంలో దీక్షాదారుల ఆందోళనపై సీఎం ఆరా, వాళ్ళ ఆందోళనపై సీఎం ఆరా, ఢిల్లీ నుంచి ఆలయాల్లో ఏర్పాట్లపై సమీక్ష. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిలో ఉన్నప్పుడు జరిగితే ఇష్యూ, ఆయన ఢిల్లీ వెళ్ళి ఆరా తీసొచ్చాడు, ఢిల్లీలో ఉండి సమీక్ష చేసి వచ్చాయంట. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 10వ తారీఖు, నిన్న 10వ తారీఖు సోమవారం, 10వ తారీఖు మంగళవారం రోజు, 9వ తారీఖు ఇది ఇన్సిడెంట్ సోమవారం జరిగింది. ఇది సోమవారం ఇన్సిడెంట్ జరిగితే సోమవారం ఉదయం 10 గంటల నుంచి జరుగుతూ ఉంటే మంగళవారం సాయంత్రం సీఎం సమీక్షించాడంట. ఢిల్లీ నుంచి సమీక్షించి మంత్రులు ఆనమో అనితకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పాడంట. ఇది అంతా అయిపోయిన తర్వాత అసలు ఇన్ని రకాలుగా వాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో కల్పించిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారంట. కర్నూలు రేంజ్ డిఐజీ మన కోయి ప్రవీణ్ గారా, ఆయన పరిధిలోనేగా, అద్భుతం. మన పత్యాపారాలను మాట్లాడారు కదా, అదే ఆయన ప్రవీణ్ గారే. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్, నంద్యాల ఎస్పీ సునీల్ శరాన్ పరిస్థితిని సమీక్షించి మరో 500 మంది పోలీసు బలగాలను శ్రీశైలానికి పంపారు. ఇది అంతా అయిపోయిన తర్వాత అసలు భక్తులకి మంచినీళ్ళు ఇవ్వలేరు, భక్తులకి క్యూ లైన్లో కనీసం మంచినీళ్ళు బిస్కెట్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి. అసలు ఒక్క గుడి సంబంధించిన దాంట్లో ఒక్క ఉత్సవాలు కూడా సరిగ్గా చేయలేరు. మళ్ళీ మీది సనాతన ధర్మము, 164 మంది ఎమ్మెల్యేలు, మెట్లు గడగటాలు, ఈ డ్రామాలు ఆడటాలు, హిందూ మతాన్ని ఘోరాతి ఘోరంగా ఈ 20 నెలల కాలంలో జరిగిన అవమానాలు నాకు తెలిసి ఇంకా భవిష్యత్తులో కూడా జరగవు, అంతకుముందు కూడా ఇప్పుడు జరగల. అంత ఘోరాతి ఘోరమైనటువంటి అవమానాలు, ఘోరమైనటువంటి అపవిత్రాలు. ఓ పక్క తిరుమలలో తొక్కిసలాట, అది తిరుపతిలో తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టికెట్లు తొక్కిసలాట, 6 మూర్తి సారీ చెప్తారు, వచ్చి తిరిగిన ప్రాణాల్లో తీసుకురాగలమా అంటారు మళ్ళీ, అందుకని సారీ చెప్పేస్తున్నామని అయిపోయింది. మరి దాని మీద చైర్మన్ కానీ ఈవో మీద కానీ బాధ్యతలు లేవు, దాని మీద చర్యలు లేవు, వాళ్ళకి బాధ్యత లేదంట. దేవాదాయ శాఖ మంత్రి అసలు రాష్ట్రంలో ఉన్నాడో లేదో తెలియదు, ఆయన పేరు ఎవరికి తెలియదు, ఆయన ఇన్సిడెంట్ జరిగిన దగ్గర కూడా ఇప్పుడు దాని మీద మాట్లాడడం. రెండోది, సింహాచలంలో ఇలా టచ్ చేస్తే గోడ కట్టారు, దానికి 5 మంత్రులు పర్యవేక్షణ. మళ్ళీ వాళ్ళు వచ్చి తక్కువ ఫోటోలు దిగి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ 7 చనిపోవటం, కాశీబొగ్గలో 9 మంది చనిపోవటం, శ్రీశైలంలో పోలీసుల మీద లాఠీ చార్జీ, విజయవాడ దుర్గగుడిలో వరుసగా జరుగుతున్నటువంటి అపచారాలు, కరెంటు తీసేస్తారు ఎవరన్నా దుర్గమ్మ గుడికి. ఈ ప్రభుత్వానికి కరెంటు పోయే టైం దగ్గరకు వచ్చింది కాబట్టే కదా దుర్గమ్మ గుడిలో కరెంటు తీసేసింది. ఇల్లు ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించే కదా విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంటు తీసేయటం, ఆవు పాలలో పురుగులు రావటం, ఇన్ని అపచారాలు. తిరుమల లడ్డూలో బాత్రూమ్ యాసిడ్ అని బరితెగించి మాట్లాడటం, గొడ్డుకోవని మాట్లాడటం. ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించే కదా ఇలాంటి చేస్తుంది. ఇన్ని ఇన్స్టెంట్ తిరుమలలో గోవులు చనిపోతాయి. మొన్నవాడు గుడి పైన గోవిందరావు స్వామి గుడెక్కి కలసం దిగుతాడు మద్యం మత్తు, మరి గుడి ఎక్కుతుంటే అసలు సెక్యూరిటీ ఏం చేస్తుంది? అక్కడేమో శివలింగాన్ని పొలుగు తీసుకొని ద్రాక్షారామంలో పగలగొడతారు. 1-2 ఘోరాతి ఘోరమైనటువంటి అపచారాలు హిందూ మతానికి సంబంధించి ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుంటే మరి చేయించబోదు. ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, ఇన్ని 100 ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే రోజుకొక ఇన్సిడెంట్, ప్రభుత్వంలో చలనం లేదు. అంటే వాంటెడ్గా ఈ కూటమి ప్రభుత్వం హిందూ మతం మీద కక్ష సాధించుకోవాలని చూస్తుంది. హిందూ మతాన్ని దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం అవమానించేటట్టుగా ప్రవర్తిస్తుందనడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా? ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. దయచేసి హిందూ మతాన్ని అవమానపరచకండి, అగౌరవపరచకండి, అపవిత్రం చేయొద్దని మాత్రం చెప్తా ఉన్నాం.